అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. కాలీఫ్లవర్ తెలుసు, క్యాప్సికమ్ తెలుసు, రెండు కలిపి కర్రీ కూడా చేస్తారా అని అనుకుంటున్నారు కదా. నేను చేస్తానండి. అండ్ ఇంకా బీన్స్ ఇంకా టమాటోస్ కూడా వేసి చేసుకుందాం అన్నమాట. చూసేయండి ప్రాసెస్ ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని మంచిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మొత్తం మిక్స్ చేస్తూ కలుపుతూ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి సాల్ట్ వేసాను ముందే. అండ్ పసుపు కూడా కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. సో మనం తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ముందుగా వేస్తే అడగంటి మాడిపోతుంది. సో అందుకని చెప్పి నేను తర్వాత వేస్తున్నాను ఇక్కడ పేస్ట్ అనేది, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మంచిగా అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నాను, ముక్కలుగా చిన్నగా. లోపల ఉండే మొత్తం మనకి ఉంటుంది కదా క్యాప్సికంలో, అదంతా తీసి పడేసి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 టమాటోస్ తీసుకొని టమాటోస్ మంచిగా పొడుగులా కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. తర్వాత మంచిగా క్యాప్ పెట్టేసినట్టయితే ఇక్కడ మంచిగా ఉడికిపోయింది, టమాటో మొత్తం మగ్గిపోయింది. సో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ అండ్ బీన్స్ అన్నమాట. మంచిగా ఉప్పు పసుపు వేసి మంచిగా ఒక 60% to 70% వరకు ఉడికిందన్నమాట. మంచిగా బాయిల్ చేసి పెట్టాను. అది ఇందులోకి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసినట్టయితే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. చూసారు కదా వాటర్ కూడా కొంచెంగా బయటకు వస్తుంది. సో అప్పుడు మనం కొంచెం కారం అనేది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే నేను వేస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అంతే, ఇక ఒక 5 minutes అలా ఉడికించామంటే వాటర్ లేకుండా మంచిగా మనకి క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా ఈ కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఇట్లా వెజిటేబుల్స్ ఉన్నట్టయితే అన్నీ మిక్స్ చేసుకొని ఇట్లా కర్రీ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అన్నమాట. వాటర్ ఏమీ లేకుండా కొంచెం లైట్గా వేసాను అడుగంటుతుందని. సో అంతే ఇక ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.